అర్హత ఉన్న వాళ్ళు రేషన్ కార్డు ఇచ్చినందుకు పోవాలన్నా, ప్రతి కుటుంబానికి సన్నబియ్యం ఇచ్చినందుకు పోవాలన్నా, 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇచ్చినందుకు పోవాలన్నా, ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఒక్క నియోజకవర్గంలో 3,500 నియోజకవర్గంలో ఇల్లు కేటాయించుకుంటూ ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు యొక్క కళను నిజం చేసినందుకు పోవాలన్నా, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చి ఆ ఉద్యోగాల పత్రాలు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నేరుగా ఇచ్చినందుకు పోవాలన్నా, మీరు కాళేశ్వరం పేరు కూలేశ్వరం వేసి కోట్లాది రూపాయలు దోచుకుంటే దాని మీద పూర్తి విచారణ జరిపించి ఆ విచారణ యొక్క రిపోర్టు సిబిఐకి సమర్పిస్తే మిషన్ భగీరథ పేరు మీద ఏదైనా ఏ అంశం అనేది తీసుకోండి, స్కాములు స్కీములు తప్ప ఏమైనా చేసిందంటే పట్ల ఏదన్నా ఒక గ్రామంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ సిద్దిపేటకో సిరిసిల్లకు తప్ప ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన మీరందరుగా ప్రతి కుటుంబానికి దరిద్రం 3 ఎకరాల భూమి ఇస్తాను. మీరు పెట్టిన మేనిఫెస్టోలో ఎన్నో అమలు చేసిందని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీరు అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అతలాకుతల నుంచి ఆర్థిక సంక్షోభం సృష్టించి అప్పచెప్పిన తర్వాత ఇలా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా ఆర్థిక శాఖ మంత్రులు పట్టి విక్రమార్క గారి, శ్రీధర్ బాబు గారు కానీ, కొండ ప్రభాకర్ రెడ్డి గారు, నేను కానీ, మా శాసనసభ్యులు గారు, మంత్రులందరం ప్రభుత్వం లోపల భాగస్వాములై మరి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఉపయోగించుకుంటుంది. ప్రతి నెల 1వ తారీఖు కల్లా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకుంటుంది. రాబోయే 6 గ్యారెంటీ పథకాలు మిగతా గ్యారెంటీ పథకాలు ఏ విధంగా అమలు చేయాలనే విషయంలో కూడా 2 సంవత్సరాలు 8 నెలలు మన టైం ఉంటుంది. ఇప్పుడే ఎందుకు ఇట్లా పోవు పునర్నిర్మాణం చేయాలి. మేము బయటకు వచ్చినాం, 2 సంవత్సరాల దగ్గర చూస్తా పిల్లలు ఏం చేస్తారో చూస్తున్నా అని చెప్పి చూసి ఇప్పుడు బయటకు వచ్చిందట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతు రుణమాఫీ చేసినాం, వడ్ల కొనుగోలు కాడ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రమ్మని ఇక్కడికి వస్తారు. ఉమ్మడికాయ పంచుతారు. 2023 డిసెంబర్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వానికి వచ్చినాక మార్పు వరకు వచ్చినాక మేమందరం అధికారులు చూసినాక వడ్ల కొనుగోలు కాడ ఎలాంటి తప్ప తారాలని నిబంధనలు కటింగ్ లేకుండా వడ్ల కొనుగోలు చేయించినామని చెప్పి రైతులందరికీ సన్న బియ్యాన్ని బోనస్ ఇచ్చినామా ఇవ్వలేదా తన వడ్లకు. ఈ విధంగా అన్ని రంగాల్లో ఒకట మీరు ఆర్థికంగా ఇంత ఇబ్బందుల పాలు చేసిన ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని గడిలో పెట్టి ఈరోజు ప్రభుత్వాన్ని అనిపిస్తుంటే ఒకటే మాట చెప్తున్నాం. రాష్ట్రం బయట కానీ ఒక ముఖ్యమంత్రికి కేసీఆర్ గారిని ఎప్పుడైనా ఏకవచనంతో మాట్లాడినారా? ఆయన ఆహాభావాలు విటమిన్లు రాజ్యాంగపరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చట్టపరంగా ప్రజల ఓట్లతో గెలుపొంది శాసనసభ్యులతో ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి ఆ రోజున్న ముఖ్యమంత్రిని ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏ సందర్భంలో మాట్లాడినారా? అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఆహాభావాలు కానీ వ్యక్తిగతంగా కానీ ఎన్నడన్నా ఏ విషయంలో మాట్లాడిన సందర్భం ఉన్నదా? ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎట్లా మాట్లాడిందంటే మన 4 రోజులు ప్రజలు నిర్ణయించి ప్రభుత్వాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అనరాని మాటలు మాట్లాడు, నోటికి ఎంతసంత మాట్లాడు, సింహం వస్తుందని మాట్లాడు, గుంటల కలవని మా మీద మాట్లాడు. ప్రజలు ఓట్లేస్తే మీకు గెలిచినామంటే ప్రజలు ప్రభుత్వాన్ని మార్పుకొని ఆశీర్వదించారు. మరి ఆ విధంగా మీరు మాట్లాడే సంస్కారం ఈ 2 సంవత్సరాలు 4 నెలలకు ఎందుకు ఆక్రోశం అని చెప్పాలి. నేను మొదటిసారి శాసనసభ్యుడు అయినా మా మీడియా మిత్రులు చాలా సీనియర్ జర్నలిస్టులు చాలామంది మీడియా మిత్రులు ఇక్కడి నుంచే జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టాను. నేను శాసనసభలో అనుకున్నాను, చట్టసభలో ఉన్నప్పుడు చాలా హోదాగా ఉంటారు, విషయం మీద తెలుసుకోవాల్సినటువంటి మాలాంటి కొత్త వాళ్ళ సబ్జెక్ట్ తెలుసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అంటే ఎట్లా అంటే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, పల్లరాజేశ్వర రెడ్డి గారు కానీ, జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, ప్రసాద్ రెడ్డి గారు కానీ, నిన్న మొన్న తెలిసిన కౌశిక్ రెడ్డి గారు కానీ, కోర్టులో ఎమ్మెల్యే కానీ మాట్లాడితే ఏకవచనంతో మాట్లాడారు, మాట్లాడితే చట్టసభను
ప్రభుత్వమే దాడి చేసి ఎట్లున్నదంటే అసలు వీళ్ళు వాళ్ళ అధికారంలో ఇది కలనా నిజమా వాళ్ళు ఎందుకు ఆ సీట్లో కూర్చున్నారు, ముఖ్యమంత్రిగా అసలు రేవంత్ రెడ్డి ఎందుకు కూర్చున్నారు అనే విధంగా అవమానపరంగా సభలో మాట్లాడడం. ఈ విధంగా 2 సంవత్సరాలు 4 నెలల్లో కూడా కుట్ర పెట్టుకొని కలవశం పెట్టుకొని ఈరోజు ఒక 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పనిచేసినటువంటి జీవన్ రెడ్డి అడ్డం పెట్టుకొని ఒక సభ పెట్టుకొని గ్రామాలన్నీ టీఆర్ఎస్ కార్యకర్తలు మీకు అక్రమంగా సంపాదించి కోట్లాది రూపాయలతో జన సమీకరణ చేసుకొని ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడితే రాబోయే రోజుల్లో ప్రజలు అన్ని గమనిస్తున్నారు. వాస్తవాలు ఎక్కడికి పోవు. వాస్తవాలు అనేది ఈరోజు పేదవాళ్ళకి సంబంధించిన మార్పు కోరుకోవాలి. జీవన్ రెడ్డి మాట్లాడతారు బాగా మాకు ఒక విధంగా సామాన్యమైన కార్యకర్తలు నేను కానీ మా సత్యం కానీ జీవన్ రెడ్డి 30 సంవత్సరాలు 40 కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు విధేయత ఉన్నప్పటికీ తను ఒక మాట అంటాడు.